వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక బీజేపీని గెలిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోతాయన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ గణన చేస్తామని, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామన్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అమలు అయ్యే విధంగా చూస్తానన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు రంజిత్ రెడ్డి. అయిపోగానే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది అయిపోతాం పోతాం, మళ్ళీ ఇదే అడ్డ మీద రావాలి. సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి. మేము నిలబడాలి, మీ ముందు నిలబడ్డప్పుడు ఏమడుగుతారు? బాగా మాట్లాడిపోతుంది కదా, ఏమైందని అడగవా? ఇప్పుడే గీతలు చేస్తున్నావు, అప్పుడు ఎంతలో చేయాలి? అందుకు చెయ్యక నేను చెయ్యొద్దంటే అయితే అందరికి వస్తాయి. అవి మా హామీ. ఇక చాలా సంతోషం, ఆడవాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే హిమాయత్ నగర్ వచ్చిందన్న చాలా సంతోషం. అది మన కమిట్మెంట్ ఏందో, మన బలం ఏందో, మన గలం ఏందో, మన దళం ఏందో అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయడము. అటు రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న నమ్మి ఈ మహిళా సోదరి మనలందరూ గట్టిగా పనిచేసి మీరు గుండె నిండా ఈ జెండాను మోసి ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు 6 గ్యారెంటీలు అమలైతాయని నేను అనుకున్నాను. కానీ నేను రేవంత్ రెడ్డి అన్న పార్టీ జాయిన్ అయ్యే ముందు అడిగినా వెళ్ళి, అన్నా ఎట్లెట్లు ఇంప్లిమెంట్ చేస్తారు అని. ఒక్కొక్కటి చెప్తుంటే అంటే ఎక్కడికి వెళ్ళి ఆ సంపద వస్తుంది, ఏది సంక్షేమ పథకం ఆపి దీన్ని డబ్బులు పెడతా అని చెప్తే మీ అందరికీ ఎవరికైతే 6 గ్యారెంటీలు కావాలో 6 గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ ఈ వేదిక మీద ఉన్న నాయకులది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే చెప్పిండు, మీరు గ్యారెంటీ తీసుకోండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉంది. ఏపీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఉదయగిరిలోని వింజుమర్లో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీలోకి కొత్తగా వచ్చేవారిని పాతవారు కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. వైసీపీ నేతలు మాటలకే పరిమితమై అరాచకమే వారి అజెండా అన్నారు వేమిరెడ్డి. అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్స్ అయ్యి మీరు ప్రతి గ్రామాల్లో కూడా ఆ సూపర్ 6 గురించి ప్రతి ఓటరికి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరిది. బాధ్యత తీసుకొని చెప్పండి. అదే మనకి ఓటు కన్వర్షన్ అవుద్ది. చాలా మందికి తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది. సూపర్ 6 అనేది మీరు అందరూ కూడా తెలిపి ప్రతి ఒక్కరు కూడా అదే మనకు ఓటు కూడా అవి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలా మంది అది అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారు. మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చోబెట్టగలుగుతాం. అది ఈ రోజు అవసరం అందరికీ. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది చాలా అవసరం. అది ఒక్కటే మీ అందరూ మనసులో పెట్టుకోండి. మనకి ముఖ్యమంత్రి చాలా అవసరం. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి, యువతకి ఉద్యోగస్తులు ఉద్యోగాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని, చెన్నై, బెంగళూరు అటు బయట వెళ్ళిపోయి ఉంటారు. అదే అతను కానీ వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది. రైల్వేస్ కానీ, పోర్టు కానీ, ఎన్హెచ్ కానీ, రోడ్డు వస్తువులు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా, మనకి అభివృద్ధి అవసరం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు. మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, భాగస్వాములుగా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి అనేది గెలిపే. ఈ కూటమిని ఓడి రాజమండ్రిలో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. నగరంలోని 44, 48 ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రికి కొత్త రూపు తీసుకొచ్చిన భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, లేని పక్షంలో నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేసినా ఫలితం ఉండదన్నారు. తమ ఇద్దరిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
గతానికి 5 సంవత్సరాల క్రితం ఉన్న రాజమండ్రికి ఇప్పటికి తేడా ఉందా? ఈ తేడా ఎవరి వల్ల ఉంది? పరశురామ్ ఒక మనిషి ఒక ఆయుధంలో పనిచేసి ప్రతి చోటకి తిరిగి సాధించి డబ్బులు 3-4 రోజులు ఉండిపోయాడు అక్కడ. నాకు తెలుసు డబ్బులు తేవడానికి, పథకాలు తేవడానికి నిద్ర మానేసి అక్కడే ఉండిపోయాడు. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు మన రాజమండ్రి బాగుపడుతుంది. లేదు మీరు ఏమైనా తేడా చేస్తే వీళ్ళకి ఎంత చేసినా వేసినా అనే భావం నాయకులకు. మీరు బాధ్యతగా మొట్టమొదటి ఓటు ఎంపీకి, 2వ ఓటు ఏంటని జగన్ గారు సీఎం అవుతారు, గుర్తుంచుకోండి. 2వ ఓటు చాలా ఇంపార్టెంట్. 2వ ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు. మాది భద్రాం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గతానికి ఇప్పటికి తేడా గమనించండి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇది ఆదాయ వనరులు ఉన్నాయి. ఇంత సంక్షేమం ఎందుకు అవ్వలేదు, ఎన్ని పథకాలు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఏమైపోయింది? మీరందరూ కూడా ప్రతి ఓటుతో చర్చించాలి. చర్చించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ పరశురామ్ గారిని గెలిపించాలి. అదేవిధంగా నేను ఎంపీగా పోటీ చేస్తాను. ఏపీలో కూటమి అభ్యర్థులకు జనసేన గాజు గ్లాస్ సింబల్ తలనొప్పిగా మారింది. జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఇండిపెండెంట్లకు కేటాయించింది ఈసీ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు దక్కింది. జనసేన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూర్యచంద్రకు లాటరీలో గాజు గ్లాసు గుర్తు వచ్చింది. ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూకు గాజు గ్లాసు గుర్తు దక్కింది. ఇక ఎస్కోటలో జనసేన రెబల్ కోట్వాడ లోకాభిరామ కోటి గాజు గ్లాస్తో పోటీకి దిగుతున్నారు. అయితే నిబంధనల ప్రకారమే ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ ఇచ్చామంటున్నారు అధికారులు. విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో అక్కడి కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆమెకు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ నిబంధనల ప్రకారమే కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించి గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి అనుచరులు తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి వినతులు సమర్పిస్తున్నారు. గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. కొందరు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వినూత్నంగా చెబుతుంటే, మరికొందరు ఇతర రాజకీయ పార్టీలు ఎలాంటి మోసాలు చేశాయో అనేది వినూత్నంగా చెబుతున్నారు. ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద ముందు మాత్రమే ఇచ్చింది తప్ప ఎందుకంటే గాడిద ముందు పెట్టదు, అది ఇయ్యలేదు. కాబట్టి ఏమీ ఇయ్యలేదు అనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు బీజేపీ పార్టీ నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన చేయాలి, భారత సామాజిక వర్గాల ప్రాతిపాదిక మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వాస్తవ చిత్రం ప్రభుత్వం దగ్గర ఉండాలంటే ఎందుకు భయపడుతున్నది? మోడీ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొత్తంగానే ఇవాళ వీళ్ళంతా కూడా ఆస్తులు పుచ్చుకుంటారు, పుస్తకాలు పుచ్చుకుంటారనే తప్పుడు ప్రచారంలోకి ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందువులు కాదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదా? ఇవ్వాల్సిన హామీలు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు ఇచ్చింది ఏంది? ఐఏఎం అడిగితే మాకు ఇచ్చింది ఏంది? మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ట్రిపుల్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ఏదైతే తెలంగాణను అభివృద్ధి పరిచినట్టు మాకు ఇచ్చింది ఏంది? ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించే ఒక వివక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకివ్వండి, మా ఉద్యోగాలు మాకివ్వండి, మా యూనివర్సిటీలు మాకివ్వండి, మా కాలేజీలు మాకు ఇవ్వండి రానాయన అంటే మేము మీకేమియము, మేము ఇచ్చేది కాడుద గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణను
నిర్లక్ష్యం చేసి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి అబద్ధాలు చెప్తున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద మాత్రమే ఇచ్చింది తప్ప ఎందుకంటే గాడిద గుడ్డు పెట్టదు, అది ఇయ్యలేదు. కాబట్టి ఏమీ ఇయ్యలేదనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు బీజేపీ పార్టీ నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన చేయాలి, భారత సామాజిక వర్గాల ప్రాతిపాదిక మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వాస్తవ చిత్రం ప్రభుత్వం దగ్గర ఉండాలంటే ఎందుకు భయపడుతున్నది? మోడీ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొత్తంగానే ఇవాళ వీళ్ళంతా కూడా ఆస్తులు పుచ్చుకుంటారు, పుస్తకాలు పుచ్చుకుంటారనే తప్పుడు ప్రచారంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందువులు కాదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదా? ఇవ్వాల్సిన హామీలు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు అయితే తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం ఇచ్చిందనే అంశంపై కొత్త తరహా ప్రచారం ప్రారంభించారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గాంధీ భవన్లో గాడిద గుడ్డు అని చెబుతూ ఒక బొమ్మను ఏర్పాటు చేశారు. దానికి వెనకాల బీజేపీ విస్మరించిన హామీలను వివరిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వమంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పారు. అటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. తెలంగాణకు కనీసం ఒక ఐఐఎం, ఎన్ఐటి విద్యాలయం ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా కూడా ఇవ్వలేదని చెప్పారు. 811 టీఎంసీ కృష్ణా జలాలలో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏమాత్రం సహకరించలేదని బల్మూరి వెంకట్ అన్నారు. దీనికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఇతర నాయకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. బీజేపీ నాయకులను గెలిపిస్తే కూడా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగేది లేదని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే ఇంకా పెద్ద గాడిద గుడ్డు ఇస్తారు తప్ప అభివృద్ధి చేయరని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కొట్టె మురళీకృష్ణ, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్ ఫిర్యాదు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారితో పాటు ఏసీపీ నరేందర్కు ఫిర్యాదు చేశారు. వెలిచల రాజేందర్ రావు తన సొంత ఫేస్బుక్ ఐడి నుంచి రిజర్వేషన్ల రద్దు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ మోసాలు అంటూ మాటలు వక్రీకరించి తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొట్టె మురళీకృష్ణ కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు కన్న తల్లిదండ్రులకు భోజనం కూడా పెట్టని మూర్ఖుడని విమర్శించారు. ఏపీని అధోగతి చేస్తాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తలూరులో ప్రచారం నిర్వహించారు విజయసాయి.
కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే తన కడుపున ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి మహాతల్లి ఈ రోజు నేను ఒక్కసారి మననం చేసుకుంటా ఉన్నా. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక నేరస్తుడు ఒక హంతకుడు, ఒక మర్డర్ చేసేటటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశాడు. భవిష్యత్తులో మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాడు. మీరు అతనికి సీఎం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తన తల్లిని తన తండ్రిని కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే తన కడుపున ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. మేనిఫెస్టో విడుదల తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు. గతంలో ఇదే కూటమి ప్రజల్ని మోసం చేసిందన్నారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు. విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు, ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పి గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా? ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ₹1 అయినా వేసాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్న? ఏమైంది తమ్ముడు? గోవింద గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. 2 చేతులు పైకి ఎత్తారబ్బా, ఇలా 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 ఇలా. రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి.
వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటున్నారన్నారు. మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సరైందేనా అని ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఒక పార్టీ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ తీసుకునేందుకు వెళ్లే టైంలో ఏ ఒక్కరూ చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీళ్ళ అవసరానికి చేసి మళ్ళీ నిందలేయాలి, బురద జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతా ఉండడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. అంటే ఇదేనా మీకు స్ఫూర్తిని అడుగుతున్నా? ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా? ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి. కాకినాడలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్ షో నిర్వహించారు. భానుగుడి సెంటర్ వద్ద ప్రజలతో మాట్లాడుతూ యాత్రను సాగించారు. 10 ఏళ్లలో అభివృద్ధి ఏం జరిగిందని ప్రశ్నించారు. పిల్లలకు ఉద్యోగాలు రాలేవన్నారు. వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా మనకు న్యాయం జరగలేదన్నారు. 2 పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయని ఆరోపించారు. ఒకరు సక్రమ పొత్తు, ఇంకొకరు అక్రమ పొత్తుతో ఉన్నారని విమర్శించారు. మళ్లీ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు షర్మిల. టీడీపీ సూపర్ 6 పథకాలతో మరోసారి ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వైసీపీ చేపట్టిన పథకాలే మరోసారి మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మరోసారి సీఎం అవుతారని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి సంక్షేమ పాలన కావచ్చు, అభివృద్ధి పాలన కావచ్చు, మరి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఈరోజు తిరిగి జగనన్న ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని ఒక భరోసా ఈరోజు ప్రజల్లో కనపడుతోంది. గత 5 సంవత్సరాల్లో కూడా కరోనా లాంటి కష్టకాలాన్ని దాటుకున్న తర్వాత కూడా ఎంతో ఖర్చు అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల వద్దకు వచ్చాం. మరి ఇంకొక వైపు మా ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి కూటమి సభ్యులు ఎన్నో వాగ్దానాలు చేసినారు, ఎన్నో మాటలు చెప్పినారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడినటువంటి పరిస్థితి. మరి ఈరోజు విశ్వసనీయతకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలకి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసనీయత వైపే ఉన్నారని చెప్పేసి మేము భావిస్తాం. సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఈరోజు గతంలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఇదే సూపర్ 6ని గతంలో ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఎందుకంటే ఆయన దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశాను అని చెప్పడానికి కూడా ఈ రోజుకి ఆయన సంకోచిస్తున్నారు. మరి గతంలో ఎన్నోసార్లు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టినాను, నేను రోడ్ల మీద రహదారుల మీద ఎక్కువ ఖర్చు పెట్టినానంటే దానికి కూడా మేము సజీవ సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తున్నాం. ఈరోజు గతంలో వాళ్ళు 15,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే కరోనా లాంటి కష్టకాలం తర్వాత కూడా యావరేజ్గా 5 సంవత్సరాలకి దాదాపు 17,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది జగనన్న ప్రభుత్వం. నిజంగా 2 సంవత్సరాల్లో కూడా పనులు జరిగినంటే అది 20,000 కోట్లు అయ్యేది. మరి ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ రోడ్లు కానీ, రహదారులు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే హాస్పిటళ్ళు, స్కూల్స్, ఇవన్నీ అభివృద్ధి దాని మీద కూడా జగనన్న హయాంలో జరిగినంత అభివృద్ధి తెలుగుదేశం హయాంలో ఎప్పుడు కూడా జరగలేదు, భవిష్యత్తులో కూడా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆస్తులు కొనే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేస్తామన్నారు ఆదిరెడ్డి వాసు. అంకెల గారెడి అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు. మీరు చూసినట్లయితే ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 99% అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి. మీరు గమనించండి, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసేలేదు. సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టే నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్పి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.